కొలంబోలో సెమీస్ బెర్త్ కోసం జరిగిన చావురేవు పోరు. టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. కానీ రచిన్ రవీంద్ర స్పిన్ మ్యాజిక్ మరియు శాంట్నర్ మెరుపు ఇన్నింగ్స్ శ్రీలంక ఆశలపై నీళ్లు చెల్లాయి. ఈ మ్యాచ్లో అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. తొలుత శ్రీలంక బౌలర్లు చెలరేగిపోయారు. మహేష్ తీక్షణ ధాటికి 84 పరుగులకి 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలు పడింది. అయితే ఆ సమయంలో కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 26 బంతుల్లో 47 పరుగులు మరియు కోల్ మెకెన్సీ అద్భుత పోరాటం చేశారు. చివరి 4 ఓవర్లలో వీరు ఏకంగా 70 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ 168 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే సాగు తగిలింది. మ్యాట్ హెన్రీ వేసిన తొలి బంతికి నిశంక క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత రచిన్ రవీంద్ర తన స్పిన్ మాయాజాలంతో శ్రీలంక మిడిల్ ఆర్డర్ను దెబ్బతీశాడు. రవీంద్ర వేసిన 4 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి మ్యాచ్ను ఏకపక్షం చేశాడు. కమింది మెండిస్ ఒంటరి పోరాటం చేసిన ఇతర బ్యాటర్ల నుండి సహకారం అందలేదు. ఫలితంగా శ్రీలంక 105 పరుగుల ఓటమి చవిచూసింది. ఈ విజయంతో న్యూజిలాండ్ సెమీస్కు చేరువవగా సొంతగడ్డపై శ్రీలంక వరల్డ్ కప్ ప్రస్థానం ముగిసింది. శ్రీలంక ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫల్యమా లేక డెత్ ఓవర్లలో బౌలింగ్ లోపమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.